హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమన్నా భాటియా ఓదేలా మూవీ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు తనకు ఎన్ని హిట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లాపులు ఉన్నాయి, తన సినిమాలు ఎన్ని ఉన్నాయో కూడా ఒకసారి మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ సినిమా చాంద్ సా రోషన్ చెహ్రా 2005లో చేసింది అనమాట. హిట్ మూవీ అయితే హిట్ అయింది. సో తర్వాత సెకండ్ మూవీ స్త్రీ 2005లో వచ్చింది. మంచు మనోజ్ గారు ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. తమన్నా నటించిన మూడో మూవీ ఖేడి 2006లో వచ్చింది. ఇలియానా కూడా ఉన్నారు దాంట్లో. అది మూవీ అయితే ఫ్లాప్ అయింది. తర్వాత వ్యాపారి మూవీ 2007లో ఎస్జే సూర్య గారు ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత హ్యాపీ డేస్తో చేసింది. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అనమాట. 2007లో మూవీ అయితే వచ్చింది. తర్వాత కల్లారి మూవీ సూపర్ హిట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత కాళిదాస్ సుశాంత్తో చేసింది, ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. పడిక్కతవన్ 2009లో చేసింది, ధనుష్ గారు హీరో అని చెప్పుకోవచ్చు. అది హిట్ అయింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం 2009 సూపర్ హిట్ అయింది. ఆయాన్ అంటే వీడొక్కడే మూవీ సూర్య గారు ఉంటారు కదా, డ్రగ్స్ తీసుకుంటారు. సో సూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఆనంద తాండవ 2009లో వచ్చింది, ఫ్లాప్ అయింది. కాండెన్ కావాలి 2009లో వచ్చింది, హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆవారా 2010లో వచ్చింది, హిట్ అయింది. మూవీ విజయ్ నేతలతో చేశారు, ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. అది బిల్లా రీమేక్. తిల్ల లంగడి 2015లో చేశారు జయం రవి గారు. సో హిట్ అయిందని చెప్పుకోవచ్చు. 100% లవ్తో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. బద్రీనాథ్ ఫ్లాప్ అయింది. వెంగయ్ అంటే సింహపుత్రుడు హిట్ అయింది ధనుష్ గారితో. ఎన్టీఆర్తో ఊసర వెళ్ళి ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. రచ్చ సెమీ హిట్. ఎందుకంటే ప్రేమంట అబవ్ యావరేజ్. రెబల్ అట్టర్ ఫ్లాప్. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సెమీ హిట్. హిమ్మత్ వాలా అజయ్ దేవగన్తో చేశారు, ఫ్లాప్ అయింది. తడాకా మూవీ హిట్ అయింది. వీరం మూవీ సూపర్ హిట్ అజిత్ గారితో చేశారు. హమ్ షెకాల్స్ 2014లో వచ్చింది, ఫ్లాప్ అయింది అనమాట. ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మూవీ అక్షయ్ కుమార్తో తీసారు, ఫ్లాప్ అయింది. ఆగడ మూవీ ఆగకుండా పోయిందని చెప్పుకోవచ్చు అనమాట. బాహుబలితో వరల్డ్ వైడ్ క్రేజ్ వచ్చింది, ఇండస్ట్రీ హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. బెంగాల్ టైగర్ ఫ్లాప్ అయింది. ఊపిరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ధర్మధురై సో విజయ్ సేతుపతితో చేశారు, ఇది సూపర్ హిట్ అయింది. రణ్వీర్ సింగ్ రిటర్న్స్ ఫ్లాప్ అయింది. అభినేత్రి సినిమా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక్కడొచ్చాడు మూవీ విశాల్తో తీశారు, ఫ్లాప్ అయింది. బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్టే కాదు, ప్రపంచం మన వైపు చూసేలా చేసింది. తర్వాత ఆసరా ధవన్ సో ఈ మూవీ అయితే సిమ్కర్తో చేశారు, ఫ్లాప్ అయింది. స్కెచ్ మూవీ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. నా నువ్వే సో ఎన్టీఆర్తో చేశారు, ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఏంటి మూవీ ఇది కూడా ఫ్లాప్ అయింది. F2తో బ్లాక్ బస్టర్ కొట్టారని చెప్పుకోవచ్చు అనమాట. తమన్నా నటించిన కన్నే కలైమని ఉదయనిధితో తీశారు, 2019లో సూపర్ హిట్ అయింది. దేవి 2 ప్రభుదేవతో తీశారు, ఫ్లాప్ అయింది. సో కామోషి మళ్ళీ ప్రభుదేవతో తీశారు, మళ్ళీ ఫ్లాప్ అయింది అని చెప్పవచ్చు. సైరా నరసింహారెడ్డి హిట్ సో చిరంజీవితో తీశారు. పెట్రోమాక్స్ అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పుకోవచ్చు అనమాట. యాక్షన్ మూవీ విశాల్తో తీశారు, ఫ్లాప్ అయింది. సిటీ మార్ గోపిచంద్తో తీశారు, హిట్ అయింది. మాస్టర్ మూవీ ఫ్లాప్ అయింది అని చెప్పొచ్చు, నితిన్ గారితో తీశారు. F3 మూవీ సెమీ హిట్ అయింది. మళ్ళీ బబ్లీ బౌన్సర్తో వచ్చారు, హిట్ అయింది. ప్లాన్ ఏ ప్లాన్ బి సో రితేష్ దేశ్ముఖ్ అంటే ఇలియానా వాళ్ళ భర్తతో తీశారు, ఫ్లాప్ అయింది. గుర్తుందా శీతాకాలం మూవీ హిట్ అయింది, సత్యదేవ్తో తీశారు. సో లస్ట్ స్టోరీస్ 2 సూపర్ హిట్ అయింది. విజయ్ వర్మ అంటే తన రూమర్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు కదా, బాయ్ ఫ్రెండ్ అయినా రూమర్ బాయ్ ఫ్రెండ్తో తీశారు, అది హిట్ అయిందని చెప్పుకోవచ్చు. జైలర్తో నువ్వు కావాలయ్యా అన్నారు, అది బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. చిరంజీవి గారితో భోళా శంకర్ తీశారు, అది కూడా ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. బాంద్రా మూవీ ఫ్లాప్ అయింది. అరణ్మనై అంటే బాగ్ మూవీతో వచ్చారు, అది బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత వేద మూవీతో వచ్చారు జాన్ అబ్రహం గారితో, ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత మీసం మెలేసి తొడగొట్టి వచ్చారు స్త్రీ మూవీతోటి, అదే స్త్రీ 2 మూవీతోటి. అలియా భట్ గారు కూడా ఉన్నారు, అది బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత సికందర్ కా ముఖాదర్ అని మూవీతో వచ్చారు, అది ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఓదెలా 2తో రాబోతున్నారు. ఓదెలా 1 హిట్ అయిపోయింది, ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవబోతుంది. తర్వాత రైడ్ 2తో వస్తున్నారు అజయ్ దేవగన్తో, అది రిలీజ్ అవ్వాల్సింది. తర్వాత మహాలక్ష్మి మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశారు, ఆ మూవీ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. తమన్నా భాటియా నటించిన ఏ మూవీస్ మీకు నచ్చాయో కామెంట్ చేయండి. నాకైతే ఆవారా కానీ, 100% లవ్, హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఈ మూవీస్ అయితే నాకు చాలా చాలా నచ్చిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఊపిరి మూవీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఒక్కడొచ్చాడు కూడా మూవీ కూడా నచ్చిందని చెప్పొచ్చు. మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి. సో తమన్నా గారి ఫ్యాన్స్ ఉంటే జై తమన్నా, జై జై తమన్నా అని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నాగరాజు రాథోడ్ రివ్యూస్.